రైట్. ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే ఎవరినైనా మీరు అడగచ్చు. ఎవరు మాట్లాడతారు? మీరు ఎవరిని క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు? బీజేపీ పార్టీ వాళ్ళని క్వశ్చన్ చేయాలండి. ఎస్ ప్లీజ్. గౌరవ ఎమ్మెల్యే గారికి నమస్కారం. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు మీకు ఒకసారి అవకాశం ఇస్తే డెవలప్మెంట్ చేపిస్తాము, జూబ్లీ హిల్స్ అంటే మురికివాడ అని మీ మాటల్లో మీరు చెప్పారు. మురికివాడ అంటే మొత్తం మురికివాడ కాదు, సగమే, అంటే స్లమ్స్. వాళ్ళకి ఇంకా మోటివేషనల్గా మేము యువత కానీ ఇంకా కొంతమంది వాలంటరీ సర్వీస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు చెప్తే అది డెవలప్ అవుతుంది. ఇప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారండి, మరి మీరు మీ ఫండ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో మీరు ఏమైనా చెప్పగలుగుతారా? రైట్, ఫండ్స్ గురించి అడుగుతున్నారు, ఏం చేశారు ఆ ఫండ్స్తో అనేది. రైట్, ప్లీజ్ సార్. తెలంగాణ రాష్ట్రానికి గడిచిన 12 సంవత్సరాలలో దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఇదంతా కూడా కలిపి 1,37,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం నేరుగా వచ్చి గ్రౌండ్లో పనిచేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ హైదరాబాదులో ఇప్పుడు మిత్రులు ఒక విషయం చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఆ నియోజకవర్గంలో 2,400 ఇచ్చినాం. జూబ్లీ హిల్స్ 3,600, 14,000 డబుల్ బెడ్రూములు కడుతున్నాము అని అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే 14,000 ఇండ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బు పంపింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఎక్కడ కట్టిందో లెక్క చెప్పమని 4 సార్లు అడిగినా లెక్క చెప్పలేదు. దాని మీద కాగ్ అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. ఇప్పటికీ అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్లో 16,000 కోట్ల రూపాయలు హైదరాబాద్కు ఇవ్వడానికి మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో ఇచ్చినటువంటి డబ్బుకు మాకు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపండి అని అంటే ఆ ప్రభుత్వం పంపలేదు, ఈ ప్రభుత్వం పంపలేదు. రైట్ రైట్, సింపుల్. కేంద్ర ప్రభుత్వం ఏం చేశారు? ఈ డబ్బులన్నీ నిజంగా ఇచ్చారా? యూసీలు ఇవ్వలేదు అంటున్నారు. ఈశ్వర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజనను మేము రిజెక్ట్ చేసినాం. ఎందుకు అని అంటే వీళ్ళ రూల్స్ ప్రకారం వీళ్ళు ఇచ్చేది డబుల్ బెడ్రూమ్ కాదు, ఆ సింగిల్ రూమ్. వీళ్ళు ఇచ్చేది ఆ 1,00,000 రూపాయలకు కూడా నానా ఫిట్టింగ్లు పెట్టి ఫస్ట్ ఇంత నిర్మాణం కట్టినాక ఇది ఇస్తాము అది ఇస్తాము అని చెప్తే మేము క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకున్నది ఏంటిది, ప్రజల నుంచి ఈ ఇన్స్టాల్మెంట్ బేసిస్ కాదు. ఇలా వాళ్ళది కూడా ఇంద్రమ్మ ఇల్లది ఎట్లా కొబ్బరికాయ కొట్టాలి, సున్నం వేయాలి, తర్వాత మీరు ఇంత పిల్లర్లు వేసుకుంటే ఇంత ఇస్తాం, స్లాబ్ వేసుకుంటే ఇంత ఇస్తాం అని అలా. అందుకే మొన్న చూసినాం కదా, ఒక కాంట్రాక్టర్ కట్టేసిన పరిస్థితి, ఒక లబ్ధిదారుని కట్టేసి వసూలు చేసుకుంటున్న పరిస్థితి వాళ్ళ ఇంద్రమ్మ ఇల్లది. మా దగ్గర అట్లా కాదు, మేము నిర్మాణం చేసి ఇచ్చినాం, అందుకే అది సెట్ కాలేదు. ఇంకో విషయం, మీరు అడిగారు ఫండ్స్ అని, మేము సూటిగా అంటున్నాం, ఎంపీ ల్యాడ్స్ ఎంత ఖర్చు పెట్టిరో చెప్పండి. ఎంపీ ల్యాడ్స్ అయితే కేంద్రం పర్మిషన్లు ఇంకే పర్మిషన్లు ఉండవుగా, నేరుగా ఎంపీ గారు వచ్చి మేము ఇది చేయగలుగుతామని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయా? ఏమండి, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయా ఇప్పుడు కూడా హైదరాబాద్ తప్పకుండా అభివృద్ధికి? హైదరాబాద్ ప్రభుత్వాలు ఏమున్నా ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడు కూడా ఆపలేదు. సిస్టమ్ మొన్న ఏంటంటే ఒక సంవత్సరం క్రితం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నాయన్న కారణంగా సిస్టమ్ మార్చినాం. నేరుగా అకౌంట్ ఓపెన్ చేసి యూసీలు సబ్మిట్ చేయకుంటే నిధులు విడుదలలో ఆలస్యం అవుతుంది. అర్బన్ హౌసింగ్ కింద 4,300 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేసినాయి, ఇప్పటి ఓన్లీ అర్బన్ హౌసింగ్. ఓకే, ఇప్పుడు మనం డబుల్ బెడ్రూమా, సింగిల్ బెడ్రూమా ఇదంతా ఒకే ఎత్తు అయితే 4,300 కోట్లు కనుక రిలీజ్ అయితే ఎన్ని లక్షల ఇండ్లు కట్టుకోవచ్చు ఒకసారి ఊహించండి. అంటే నాకు సంబంధం లేదు కానీ యూసీలు రాలేదని కేంద్రం అంటుంది. యూసీలు అనేది ఇప్పుడు కట్టిన వాటికి బిల్స్ పెట్టినాయి, అవి ఆల్రెడీ ఇచ్చిన యూసీలు అంటే మనం ఇప్పుడు యూటిలైజేషన్. రాజశేఖర రెడ్డి గారి కాలంలో మనం ఏం చేసినాము, జేఎన్ఎన్యూఆర్ఎం కింద కట్టినాం, రాజీవ్ గృహకల్ప 23,000 పైచిలకి ఇండ్లు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. గత ప్రభుత్వం పంచలే, క్లియర్ అయింది కానీ ఇంతవరకు అలొకేషన్స్ కాలే. ఇప్పుడు దాని పెండింగ్ ఇప్పుడు మేము అర్జీ పెట్టుకుంటున్నాయి. 4,300 కోట్లు ఒక్క అర్బన్ హౌసింగే. మళ్ళీ అర్బన్ ఛాలెంజ్లో చాలా ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ ఉన్నాయి, తర్వాత ఇతరత్ర ఉన్నాయి. కానీ ఇక్కడ నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం సీతకన్ను గత ప్రభుత్వ కాలంలో జరిగింది, అది కొనసాగుతున్నది ఒకటి. కానీ వెరీ పర్టికులర్ ఏంటంటే కిషన్ అన్న ఈడ ఎంపీ. హూ ఈజ్ హీ?
పూర్వకాలంలో ఆయన సహాయ మంత్రి, ఓకే. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్. క్యాబినెట్లో కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ఇప్పుడు 4th సిటీగా ఒక ఛాలెంజింగ్ టాస్క్ తీసుకున్నాం. దాంట్లో మాదాపూర్ నుంచి మన ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నాయో అవి కూడా చాలా ప్రాంతాలకు మెరుగైన అవకాశాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకు హైదరాబాద్ డెవలప్మెంట్ మీద భాజపా అలా వ్యవహరిస్తుంది? ఒకటి. రెండవది, ఈరోజు నేను అంటున్నా, ఇదే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే స్లమ్స్లో తీయండి, కాంగ్రెస్ కట్టిన ఇండ్లేంటి, బీఆర్ఎస్ కట్టిన ఇండ్లేంటి, బీజేపీ ఇచ్చిన ఇండ్లేంటి, తీయండి మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా, ఎక్కడి నుంచి బోరబండ ఎర్రగడ్డ నుంచి మొదలుపెట్టి షేక్పేట వరకు. ఇది పక్కన పెడితే హైదరాబాద్ చుట్టూ కట్టిన వాటి దగ్గర కూడా అలొకేషన్స్ ఎందుకు జరగలే? దానికి ఇప్పుడు క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటున్నారు. బిల్స్ పెండింగ్ ఒక చర్చ అయితే, పంచడానికి ఏం సమస్య అనే దాని దగ్గర మనం ఆలోచిద్దాం. దానికి ఎకనామిక్ బేస్ కొంత పెట్టిండ్రు, లేకపోతే ఇంకో కొన్ని అక్కడ మన అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా బట్టి గారిని తీసుకుపోయేసారి చూపించిన ఆ ప్రాంతంలో ఫుల్ఫిల్ అయినా ఇప్పటికి ఎందుకు కాలే? ఇవి నాసిరకం ఇండ్లు కొన్ని అయితే, బిల్స్ రానివి కొన్ని అయితే, ఈ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్ ది బెస్ట్ సిటీ ఇన్ ద ఇండియా అనేది టార్గెట్ మాది. దాంట్లో జూబ్లీహిల్స్ అనేది రిచెస్ట్ ఏరియా ఉంది, స్లమ్ ఏరియా ఉంది. దీన్ని ఎట్లా ఎంపవర్ చేయాలనే దగ్గర మాకు ప్రణాళిక ఉంది. డెఫినెట్గా దాన్ని మేము ముందుకు తీసుకుపోతే ప్రజలు నమ్ముతారనే నమ్మకం నాకు. రైట్.